Good evening, children. Good evening, children. Hello. Hello. సార్ వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది స్క్రీన్ షేర్ అవుతుందండి. అదే సార్ రన్ అవుతుంది సార్ షేర్ అవ్వలేదు ఆ, అవ్వలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు షేర్ అవుతుందా? హలో. స్క్రీన్ షేర్ అవుతుందిగా? హలో. నానిగారు, స్క్రీన్ షేర్ అవుతుందా? హలో. హలో. సార్ అవును సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్ ఓకే ఓకే. అవుతుందని వినపడలేదు. గుడ్ ఈవినింగ్, చిల్డ్రన్. ఈరోజు మనం మొఘల్ ఎంపైర్ అనేటువంటి ఒక లెసన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి 14th చాప్టర్. ఇలా 14th అండ్ 15th కంప్లీట్ చేసుకుందాం. హూ ఆర్ మొఘల్స్? మొఘల్స్ ఎవరు? ద మొఘల్స్ వేర్ ఫ్రమ్ రూలింగ్ ఫ్యామిలీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఉజ్బెకిస్తాన్ అండ్ మంగోలియా. రష్యా, చైనా, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఆ పార్ట్లో ఉండేటువంటి దానికి పక్కనే ఎడం వైపు ఉండేటువంటి భాగం సెంట్రల్ ఏషియా. ఆ సెంట్రల్ ఏషియాకి చెందినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు మొఘల్స్. మెయిన్గా వీళ్ళు ఉజ్బెకిస్తాన్, మంగోలియా ప్రాంతానికి చెందినవారు. బాబర్, ద ఫస్ట్ మొఘల్ ఎంపరర్, was forced to leave his ancestral throne due to an invasion by another ruler. After years of wandering, he seized Kabul in 1504 CE. In 1526 CE, he defeated the Sultan of Delhi, Ibrahim Lodi, and captured Delhi and Agra. ఇక్కడ బాబర్ అనేటువంటి ఈ మొఘల్ ప్రాంతానికి మొఘల్ ఏమంటే వంశం అంటారు. ఈ మొఘల్ వంశస్థుడు బాబర్ ఏం చేశాడంటే, అతనికి పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి కొంత భూభాగాన్ని పోగొట్టుకొని ఆ నుంచి మెల్లిగా కాబూల్ వైపుకి వచ్చి 1504 సిఈలో, సిఈ అంటే కామన్ గా సాధారణ సంవత్సరం, కాబూల్ ప్రాంతంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ మెల్లిమెల్లిగా బలపడి 1526కి అతను సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, అప్పుడు ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఉంది, ఆయన ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ, ఆగ్రా పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. సో అట్లా మొఘల్స్ రూలింగ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది 1526. ఎవరు స్టార్ట్ చేశారు? బాబర్. ఇన్ 1530 CE defeated Ibrahim Lodi and established control over Agra and Delhi. వీళ్ళ తర్వాత ఎవరు ఒక్కొక్కరు అన్నాడు. బాబర్ తర్వాత హుమాయూన్ 1530 to 1556 CE. ఇదంతా జస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్. హుమాయూన్, Sher Khan defeated by Humayun, forcing him to flee to Iran. In Iran, Humayun received help from the Safwadi Shah. He recaptured Delhi in 1555 CE but died in an accident the following year. సో హుమాయూన్ అనే అతను బాబర్ యొక్క కుమారుడు, సన్ ఆఫ్ బాబర్. ఇతని తర్వాత ఇతను రూల్ చేశారు. ఇతని కాలంలో షేర్ ఖాన్ అనే వ్యక్తి హుమాయూన్ని ఓడించారు. మళ్ళీ ఇతను షాఫీర్ షా అనేటువంటి సహాయంతో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. హుమాయూన్ కుమారుడు అక్బర్, ద సన్ ఆఫ్ హుమాయూన్, 1556-1605. లెఫ్ట్ అంటే ఇక్కడ. అక్బర్ వాజ్ 13 years old when he became the emperor. He rapidly conquered Bengal, central India, Rajasthan and Gujarat. Thereafter, he also conquered Afghanistan
Kashmir and portions of the Deccan. ఇతను చాలా ప్రాంతాలని ఆక్రమించాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇతనికి చక్రవర్తిగా వచ్చాడంటే కేవలం 13 సంవత్సరాలకే చక్రవర్తి అయినాడు ఢిల్లీ ప్రాంతాన్ని. ఈయన బెంగాల్, మధ్య భారతదేశం, రాజస్థాన్, గుజరాత్లని చాలా తక్కువ సమయంలో ఆక్రమించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, దక్కన్ ప్లేటు ప్రాంతాలని కూడా ఆక్రమించాడు. ఇతని సామ్రాజ్యాన్ని మనం నెక్స్ట్ మ్యాప్లో చూస్తాం. ఇతని యొక్క కుమారుడు షాజహాన్. సో షాజహాన్ 1627 to 1605 to 1627 జహంగీర్. సో ఇతని కుమారుడు అక్బర్ కుమారుడు జహంగీర్. మిలిటరీ క్యాంపెయిన్ స్టార్టెడ్ బై అక్బర్ కంటిన్యూడ్, నో మేజర్ కాంటెస్ట్. ఈ జహంగీర్ కాలంలో పెద్ద యుద్ధాలేం లేవు. ఈయన యొక్క వైఫ్ నూర్జహాన్, ఆమె పాలనే ఎక్కువగా ఉండేది. ప్యాసివ్ రూలర్ మొఘల్స్లో, ఈ ఫస్ట్ మొఘల్స్లో జహంగీర్. ఇతని కుమారుడు షాజహాన్ 1627 to 1658. Mughal campaigns continued in the Deccan. He faced many revolts by nobles and chiefs of his empire. In 1657 to 1658 CE, there was a conflict over succession amongst Shah Jahan's sons. Aurangzeb was victorious and his three brothers were killed. Shah Jahan was imprisoned for the rest of his life in Agra. సో ఇక్కడ షాజహాన్ గురించి మనం పరిశీలిస్తే దక్కన్ ప్రాంతంలో రాజ్య విస్తరణ చేశాడు. ఇతని టైంలో బాగా తిరుగుబాట్లు జరిగినాయి. ఎవరైతే సామంతాస్ ఉంటారో, చిన్న చిన్న రూలర్స్ ఉంటారో వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇక చివరి దశలో వాళ్ళ కుమారులే ఇతని మీద తిరుగుబాటు చేసి వాళ్ళలో వాళ్ళు గొడవలు పెట్టుకొని చివరికి ఔరంగజేబు షాజహాన్ని ఆగ్రా కోటలో బంధిస్తారు, ఆగ్రా ఫోర్ట్లో. అటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అలా బలవంతంగా షాజహాన్ నుంచి ఔరంగజేబు సింహాసనాన్ని దక్కించుకుంటారు. ద గ్రేట్ ఫస్ట్ మొఘల్స్ అంటారు ఔరంగజేబు వరకు. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ 6 మొఘల్ ఎంపరర్స్, దెన్ నెక్స్ట్ 6 మొఘల్ ఎంపరర్స్. మొదటి మొఘలు తర్వాత కడపటి మొఘలు అనే పేరుంది. అంటే ఔరంగజేబు తర్వాత అంత గ్రేట్ కింగ్స్ ఇక్కడ లేరు. ఔరంగజేబ్ కాంకర్డ్ Assam but faced a large number of revolts all over kingdoms from Afghanistan, Assam, Rajasthan, Punjab, Deccan, etc. Guru Tej Bahadur, Guru Gobind Singh, Shivaji and his own son Akbar revolted against him. Shivaji succeeded in establishing an independent Maratha kingdom. Aurangzeb conquered Bijapur in 1685, Golconda in 1687. His death was followed by the succession conflict among his sons. సో ఔరంగజేబ్ గురించి చూస్తే అస్సాం పైన గెలుపు సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. అతని సందర్భంలో సిక్ గురువులైనటువంటి గురు తేజ్ బహదూర్, గోబింద్ సింగ్, అలానే మహారాష్ట్ర నుంచి శివాజీలు, అక్బర్ అతని వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. అంటే అతని యొక్క కుమారుడు కూడా అక్బర్, అంటే ఓన్ ఔరంగజేబ్ కుమారుడు. పైన అక్బర్ వేరే, అక్బర్ వేరే. సో మొత్తానికైతే 1685లో ఔరంగజేబు బీజాపూర్ని, 1687లో గోల్కొండని స్వాధీనపరుచుకున్నాడు. సేమ్ ఎలాగైతే తన తండ్రిని ఆయన బంధించి చనిపోయే రకంగా చేశాడో అట్లనే ఇక్కడ కూడా తన కుమారుల్ని ఔరంగజేబుని కూడా అటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తారు. సో అలా ఇది వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్, ఈ ఫస్ట్ మొఘల్స్ యొక్క ఇంట్రడక్షన్. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. మొఘల్ చక్రవర్తులలో చిట్ట చివరి గొప్ప రాజు ఎవరంటే ఔరంగజేబ్, ఫస్ట్ మొఘల్స్. తర్వాత మనకి నెక్స్ట్ మొఘల్స్ వస్తాయి. అలానే స్టార్ట్ చేసింది ఎవరంటే బాబర్. ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎవరి తర్వాత ఎవరు, క్రోనలాజికల్ ఆర్డర్. ఎవరి తర్వాత ఎవరు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అలానే వాళ్ళ యొక్క
టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, దెన్ రిలేషన్షిప్ ఆఫ్ మొఘల్స్ విత్ అదర్ రూలర్స్. సో మొఘల్స్ ఎప్పుడైతే ఇక్కడ రూలింగ్ చేశారో, the Mughals sought bring them under their control. They allowed their older rulers and chiefs to continue to rule over large parts of their old kingdom and collected revenues from them. వీళ్ళు కొన్ని రాజ్యాలని జయించిన, రాజుల్ని జయించిన, వాళ్ళ పాలన అట్లే ఉంచి వాళ్ళ దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసుకునేవారు. The Mughals became powerful. Many other rulers also joined them voluntarily. The Rajputs are a good example of this. Many of them married their daughters into Mughal families and received high positions, but many resisted as well. The Sisodia Rajputs of Chittor refused to accept Mughal authority for a long time. Once defeated, however, they were given their lands back as అసైన్మెంట్స్. సో ఇక్కడ మొఘల్ యొక్క పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ యొక్క పరిపాలన విస్తరణ చూసి చాలామంది రాజులు వాళ్ళతో కలిసిపోయారు. కానీ కొంతమంది వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వాళ్ళలో సిసోడియా రాజపుట్స్ ఒకరు, చిత్తోర్కు చెందిన వాళ్ళు. ఇంకేం జరిగింది? మొఘల్స్ టు ఎక్స్టెండ్ their influence over many kings and chieftains, the Mughals married princes of the local rulers as a mark of friendship. ఇది కొత్తగా ఇంకొకటి ఏం చేశారు మొఘల్స్ అంటే, లోకల్ కింగ్స్ యొక్క ప్రిన్సెస్ని అంటే యువరాణుల్ని వివాహం ఆడారు. అలా కూడా రాజ్య విస్తరణ చేశారు. యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేశారు. అలానే కుటుంబ సంబంధాలు ఏర్పాటు చేసుకొని కూడా రాజ్యాన్ని విస్తరింపజేశారు. చాలామంది లోకల్ కింగ్స్ యొక్క డాటర్స్, వాళ్ళని ప్రిన్సెస్ అంటాం, యువరాణుల్ని వివాహం ఆడి వాళ్ళు అలా రాజ్య విస్తరణ కలుపుతారు. అలానే ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఆ రాజ్యాలతో. జహాంగీర్స్ మదర్ వాజ్ ద డాటర్ ఆఫ్ ద రాజ్పుట్ రూలర్ అంబర్. జహాంగీర్ యొక్క మదర్ ఎవరు? అంబర్ అంటే జైపూర్. అంబర్ యొక్క రూలర్ యొక్క కూతురు, ఆయన రాజ్పుట్. అలానే షాజహాన్స్ మదర్ ఎవరంటే డాటర్ ఆఫ్ రాజ్పుట్ రూలర్ జోధ్పూర్. జోధ్పూర్ యొక్క రాజు యొక్క కుమార్తె షాజహాన్కి మదర్. సో అట్లా మంచి సంబంధాలు ఇక్కడ లోకల్ రూలర్స్తో కలిగి ఉన్నారు మొఘల్స్. తర్వాత ఇంపార్టెంట్ ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏంటంటే మన్సబ్దార్స్ అండ్ జాగీర్దార్స్. యాజ్ ద ఎంపైర్ ఎక్స్పాండెడ్ టు encompass different regions, the Mughals recruited diverse kinds of people. అంటే వీళ్ళ తెలివిగా ఏం చేశారంటే రకరకాల వ్యక్తుల్ని తన యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఫ్రమ్ ఏ స్మాల్ న్యూక్లియస్ ఆఫ్ టర్కిష్ నోబల్స్, దే ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ ఇరానియన్స్, ఇండియన్ ముస్లిమ్స్, అఫ్ఘన్స్, రాజ్పుట్స్, మరాఠాస్ అండ్ అదర్ గ్రూప్స్. Those who joined the Mughal service were enrolled as a mansabdars, rank holder. Mansabdar అంటే అర్థం ర్యాంక్ హోల్డర్. They worked directly under the control of the emperor, who could allocate any work for them to do, like guarding his place, governing a province, conquering a new kingdom, or suppressing a rebellion. ఈ ఎవరైతే మన్సబ్దార్స్ ఉన్నారో వాళ్ళు రకరకాల పనులు అంటే ఎంపరర్ చక్రవర్తి ఏం చెప్తారు చేయాలి. యుద్ధం చేయాలి, లేదా ఒక ప్రాంతాన్ని పరిపాలించాలి, అలానే ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని బాగు చేయాలి, అలానే ఒక కొత్త కింగ్డమ్ ఏర్పాటు చేయాలి, తిరుగుబాటుని అనచాలి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. అక్బర్స్ రీజన్ 1605 AD. ఇది అక్బర్ సామ్రాజ్యం, చాలా పెద్దది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడున్నటువంటి మయన్మార్ వరకు ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ కాబూల్. సో ఫస్ట్ ఇక్కడ ఉండే ఎవరు? బాబర్. తర్వాత ఈ ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొఘల్ సామ్రాజ్య స్థాపన ఇండియాలో జరిగింది. తర్వాత ఇక్కడికి వస్తే అహ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్ సపరేట్గా ఉంది అప్ టు ఔరంగజేబ్ వరకు కూడా. తర్వాత ఈ గోండ్వానా ఒడిస్సా ప్రాంతం కూడా సపరేట్గా ఉంది.
సో ఔరంగజేబ్ మళ్ళీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డిఫీట్ చేశాడు. సో Mansabdar. Mansab means is having some army and cavalry persons. గుర్రాలు మీద యుద్ధం చేసే వాళ్ళు సైన్యాన్ని కలిగి ఉంటాడు. మన్సబ్దార్ అనే మార్కెట్స్ సవార్స్ మినియేచర్ పెయింటింగ్. జహంగీర్ టైంలో మినియేచర్ పెయింటింగ్ చాలా ఫేమస్. The Mughals designed a political system in which the Mansabdars could not act independently but had to follow the orders of the emperor. నాట్ లైక్ విజయనగర ఎంపైర్ అనుకో. అంటే ఇక్కడ చాలా తెలివైన పని మొఘల్స్ చేసిందంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి నాయకాసు ఎవరైతే అమర నాయకాసు ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీద సరైన అజమాయిషి ఉండేది కాదు. వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకునే పరిస్థితులు వచ్చాయి. స్వతంత్ర రాజ్యాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, మన్సబ్దార్స్కి అట్లా ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి అధికారం ఇవ్వకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేసేవాళ్ళు. ఎన్ని కూడా ఉంటుంది. The Mughals prevented this by constantly transferring them Mansabdars from one place to another every 2 or 3 years. వాళ్ళు బాగా పవర్ఫుల్ కింగ్స్గా ఎదగకుండా 2-3 years కూడా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దట్ మన్సబ్దార్ కుడ్ నాట్ గెట్ సెటిల్డ్ అండ్ పవర్ఫుల్ ఇన్ ఎనీ వన్ ప్లేస్. ఒక ప్రాంతంలో మన్సబ్దారు ఆయన ఏమి పాతుకుపోయి లేదా సెటిల్ అయిపోయి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసే పరిస్థితి రాకుండా చేశారు. సో మన్సబ్దార్స్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ రిక్వైర్డ్ హిమ్ టు మెయింటైన్ ఎ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ హార్స్ రైడర్స్ అండ్ క్యావలరీ మెన్. సో గుర్రాలు ఏనుగులు తో ఉన్నటువంటి సైన్యాన్ని తను మెయింటైన్ చేయాలి. ద మన్సబ్దార్ బ్రాట్ హిస్ క్యావలరీ మెన్, ఏ రివ్యూ గాట్ దెమ్ రిజిస్టర్డ్, దేర్ హార్సెస్ బ్రాండెడ్ అండ్ దెన్ రిసీవ్డ్ మనీ టు పే దెమ్ యాజ్ శాలరీ. సో ఆ ఉన్నటువంటి గుర్రాలు తీసుకురావాలి, వాటికి ఒక స్టాంప్ ముద్ర వేసేవాళ్ళంట. ముద్ర వేసి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంత శాలరీ ఇవ్వాలి, వాటి లెక్క కట్టేవారు. ఏ మన్సబ్దార్ సన్ కుడ్ నాట్ బికేమ్ ఏ మన్సబ్దార్ ఆటోమేటికల్లీ. అంటే అది హెరిడేటరీ కాదు, వంశపారంపర్యం కాదు. ద ఎంపరర్ డిసైడెడ్ వెదర్ టు అపాయింట్ ద సన్ యాజ్ ఎ మన్సబ్దార్ ఆర్ నాట్. ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు, వాళ్ళ కొడుకుని మన్సబ్దార్ చేయాలా లేదనేది చక్రవర్తి డిసైడ్ చేస్తారు. అట్లా ఎక్కడ కూడా ఈ మన్సబ్దార్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్ కింగ్స్గా ఇండిపెండెంట్ స్టేట్స్ రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. Mansabdars received their salaries as a revenue assignments called jagirs, which were somewhat like Vijayanagara Nayakaras. But unlike the Nayaka, most of Mansabdars did not actually reside in administrator their jagirs. వీళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కాదు. They could not collect the revenue due from their jagir villages and send them to the emperor. వాళ్ళు ఏం చేయాలి, దే ఓన్లీ కలెక్ట్ ద రెవెన్యూ. వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసి చక్రవర్తికి ఇవ్వాలి. దిస్ వాజ్ కలెక్టెడ్ ఫర్ దెమ్ దేర్ సర్వెంట్స్ వైల్ ద మన్సబ్దార్స్ జనరల్ సర్వ్డ్ యాజ్ సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ద జాగిర్ వాజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై అదర్ అఫీషియల్స్ డైరెక్ట్లీ అండర్ ద ఎంపరర్. ఇక్కడ ఓన్లీ మన్సబ్దార్స్ ట్యాక్స్ కలెక్టర్సే, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డైరెక్ట్గా చక్రవర్తి అపాయింట్ చేసిన అఫీషియల్స్ చూసేవారు. These officials tried to ensure that the Jagirdars agents did not collect more from the farmers than the permitted. అలానే రైతుల దగ్గర నుంచి ఈ జాగీర్స్ దగ్గర మన్సబ్దార్స్ ఎక్కువగా వసూలు చేయకుండా వీళ్ళు మానిటర్ చేసేవాళ్ళనట ఆఫీసర్స్. ద జాగిర్స్ టూ వేర్ కాన్స్టెంట్లీ ట్రాన్స్ఫర్డ్ ఎవ్రీ 2 or 3 years. అలానే ఈ జాగిర్స్ ఎవరైతే జాగిర్స్ ఉంటారో వాళ్ళని కూడా 2-3 yearsకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే ఎక్కడ సెటిల్ కాకుండా చూసాడు మన్సబ్దార్స్ని కానీ జాగీర్దార్స్ని. In Akbar's region, the Jagirs were carefully asserted that the revenues were roughly equal to the salary of the Mansabdar. అది మన్సబ్దార్ యొక్క శాలరీతో ఈక్వల్గా ఉండేది. బై ఔరంగజేబ్స్ రీజన్ దేర్ వాజ్ ఎ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్. ఎక్కువ మంది మన్సబ్దార్లు ఎప్పుడున్నారు అంటే ఔరంగజేబ్ టైంలో. చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేశాడు ఔరంగజేబ్. సో ఇక్కడ అది మన్సబ్దార్ సిస్టమ్. Then Jabt and Jamindars.
సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అంటే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవైలబుల్ టు మొఘల్ రూలర్స్ వాజ్ ట్యాక్సెస్ ఆన్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద పెజెంట్రీ. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వేసే ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి వాటి మీద వేసే పన్నే ప్రధాన ఆదాయం ఎవరికి? మొఘల్స్. ఇక్కడ మొఘల్కి సంబంధించి ఒక రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, అంటే అక్బర్స్ రెవెన్యూ మినిస్టర్, అంటే అక్బర్ టైంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ తోడర్మల్. ఇది అండర్లైన్ చేసుకున్నాను, నేను ఏదైతే చెప్తున్నానో ఇంపార్టెంట్ అది అండర్లైన్ చేసుకున్నాను. ఎప్పుడైనా ఎగ్జామ్లో we can expect the where the question coming from పర్టికులర్ ఏరియా, ఒక ఏరియా నుంచి మనకు క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయండి, కానీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ద యాక్చువల్ క్వశ్చన్. ఈ రకంగా ప్రశ్న వస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఈ ప్రాంతం నుంచి ప్రశ్న రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే అంటే జమీందార్స్ మీద ప్రశ్న రావచ్చు, అది ఎట్లయినా రావచ్చు. అక్బర్ యొక్క రెవెన్యూ మినిస్టర్ ఎవరని రావచ్చు, అలానే చెప్తా అంటే ఏమి రావచ్చు, జమీందార్ అంటే ఏమి రావచ్చు, ఏమని రావచ్చు, ఆ రకంగా అడగవచ్చు. ఎక్కడ ఈ యొక్క జమీందారీ సిస్టమ్ వర్క్ చేయలేదని రావచ్చు, అట్లా ఉంటుంది. ఏరియా అనేది ఇంపార్టెంట్. సో పర్టికులర్గా ఈ ఏరియా ఇంపార్టెంట్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవైలబుల్ టు మొఘల్ రూలర్స్ వాజ్ ట్యాక్స్ ఆన్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ది పెజెంట్. Akbar's revenue minister Todal carried out a careful survey of crop yields, prices and areas cultivated for a period for 10 years. ఎంత ముందు చూపు అంటే తోడర్మల్కి ఒక 10 years వరకు ఆ యొక్క పర్టికులర్ సర్వే చేసినటువంటి క్రాప్డ్ ఏరియాలో ఆ క్రాప్ ఈల్డింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఒక సర్వే చేసాడు. ఆ సర్వే చేసి దాని ప్రకారం ట్యాక్స్ డిసైడ్ చేశాడు. చాలా సైంటిఫిక్ మెథడ్. On the basis of this data, tax was fixed in cash for each crop. Each province was divided into revenue circles with its own schedule of revenue rates for individual crops. ఏ పంటకు ఆ పంటే పన్ను ఉంటుంది. దిస్ రెవెన్యూ సిస్టమ్ వాజ్ నౌన్ యాజ్ జప్త్. సో ఇట్లా సర్వే చేసి ఒక ట్యాక్స్ ఫిక్స్ చేసినటువంటి రెవెన్యూ సిస్టమ్ని జప్త్ అంటారు. ఇట్ ఇస్ ఎ రెవెన్యూ సిస్టమ్. పర్టికులర్లీ సింపుల్గా అండర్లైన్ చేసుకుంది. Revenue system of Mughals was known as Jabt. It was prevalent in those areas where Mughal administrators could survey the land and keep very careful accounts. This was not possible in provinces such as Gujarat and Bengal. ఇటువంటి జప్తు సిస్టము గుజరాత్, బెంగాల్లో సాధ్యపడలే వాళ్ళకి. In most of places, peasants and pay tax to the rural elite. Rural elite or rural headmen also. The headmen or the local chieftain. The Mughals used one term, jamindars, to describe all the intermediaries, whether they were local headmen or villages or powerful chieftains. ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళని జమీందార్స్ అన్నారు. సో ఇక్కడ పర్మనెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఉండేది. The Jamindars were not appointed by the Mughal emperors, but excited on hereditary basis, that his sons succeeded when the father is died. They too had contingents of the armed followers. They received a share of the revenue collected by the Jagirdars from the area, also some dues from the farmers and others. They often acted as the representatives of the local people in dealing with the Mughal officials. సో ఈ జమీందార్స్లే మధ్యవర్తిగా పనిచేసేవారు, ట్యాక్స్ కూడా వాళ్ళే కలెక్ట్ చేసేవారు. ఇన్ సమ్ ఏరియాస్ ద జమీందార్స్ ఎక్సైజ్డ్ యాజ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ పవర్. ద ఎక్స్‌ప్లాయిటేషన్ బై మొఘల్ అడ్మినిస్ట్రేటర్స్ టు డ్రైవ్ దెమ్ ఇంటూ రెబెలియన్. సమ్‌టైమ్స్ జమీందార్స్ అండ్ పెజెంట్స్ అలైడ్ ఇన్ రెబెలింగ్ అగైన్స్ట్ ద మొఘల్ అథారిటీ. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో జమీందార్స్ బాగా బలపడి మొఘల్స్ చక్రవర్తికి లేదా మత పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ఈ తిరుగుబాట్లలో రైతులు కూడా జమీందార్స్కి సపోర్ట్ చేసి పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. These Jamindar peasant revolt challenged the stability of the Mughal Empire from the end of the 17th century. ఈ 17th centuryలో అటువంటి రెబెలియన్స్, తిరుగుబాట్లు జరిగాయి. ఏ క్లోజర్ లుక్ ఎట్ అక్బర్స్ పాలసీస్. ఇక్కడ స్పెషల్గా మొఘల్ రూలర్స్లో అక్బర్ గురించి బాగా చెప్పుకుంటాం. సో అక్బర్ యొక్క
మన్సబ్దారీ సిస్టమ్ అయితే ఏంటి, తర్వాత మన్సబ్దారీ సిస్టమ్ అనేది అది సైన్యానికి సంబంధించి, అలానే జప్త్ అంటేనేమో రెవెన్యూ సిస్టమ్. తర్వాత తన యొక్క రిలీజియన్ మ్యాటర్స్లో ఎట్లా ఉన్నాడు అక్బర్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ద బ్రాడ్ ఫీచర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ were laid down by Akbar and were elaborately discussed by his friend and member of his court, Abul Fazl, in his book Akbarnama. ఇక్కడ అబుల్ ఫజల్ ఎవరు అంటే అక్బర్ యొక్క ఫ్రెండ్, అలానే అతను ఆస్థానంలోని వ్యక్తి. అతను ఏం చేశాడు, అక్బర్కు చెందినటువంటి చాలా విషయాల్ని అక్బర్నామా అనే పుస్తకంలో రాశాడు. Who wrote Akbarnama? Abul Fazl wrote Akbarnama. So while Akbar was at Fatehpur Sikri near Agra during the 1570s, he initiated important discussions on religion with the Muslim scholars, Brahmins, Jesuit priests who were Roman Catholics and Zoroastrians. He was interested in the religion and social customs of different people. Akbar wanted to bring together people of diverse faiths. This eventually gave Akbar the idea of Sulhi-Kul or universal peace. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్బర్ యొక్క రిలీజియస్ మ్యాటర్, రిలీజియస్ థింకింగ్, రిలీజియస్ ప్రాక్టీస్ ఎట్లా ఉందంటే వీళ్ళందరినీ కలిపి బ్రాహ్మిన్స్, కేథోలిక్స్, జెసూట్స్, జొరాస్ట్రియన్స్ని కలిపి ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో మీటింగ్ పెట్టేవాడు. అతని యొక్క ఈ ఐడియాని సుల్హి కుల్ అన్నారు. దాన్ని యూనివర్సల్ పీస్ అనే అర్థం కూడా ఉంది దానికి. దిస్ ఐడియా ఆఫ్ టాలరెన్స్ డిడ్ నాట్ డిస్క్రిమినేట్ అమాంగ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ హిస్ కింగ్డమ్. టాలరెన్స్ బాగా ఉంది, డిస్క్రిమినేషన్ ఎక్కడ కూడా లేదు. Instead, it focused on system of ethics, honesty, justice, peace that was universally applicable. Abul Fazl helped Akbar in the forming of vision of governance around this idea of Sulhi-Kul. Chala chala support చేశాడు Abul Fazl in Sulhi-Kul. The emperor would work for the welfare of all subjects irrespective of the religion or social status. అంటే తన యొక్క రాజ్యంలోని అందరినీ కూడా మతము యొక్క ఇంపార్టెన్స్ లేకుండా చూడాలనేది అతని అక్బర్ ఉద్దేశం. దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నెన్స్ వాజ్ ఫాలోడ్ బై జహంగీర్, షాజహాన్ యాజ్ వెల్ యాజ్. ఈ అక్బర్ యొక్క సుల్హీకుల్ విధానాన్నే తన కొడుకు జహంగీర్, తర్వాత జహంగీర్ కొడుకు షాజహాన్ పాటించాడు. కానీ షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ పాటించలేదు. ఔరంగజేబ్ deviated from this policy and tried to project himself as a favoring only Sunni Muslims. Mughals belongs to Sunni Muslims. అంటే ముస్లింలో రెండు తెగలు ఉంటాయి, టూ రేసెస్, సున్నీ అండ్ షియా. Mughals belong to Sunni race, Sunni Muslims. People of other religions felt anguished by this policy of Aurangzeb. చాలా చాలా వేరే మతస్థులు ఔరంగజేబ్ టైంలో బాధపడ్డారు. దీని గురించి ఒక కొటేషన్ చెప్పాడు ఎవరంటే జహంగీర్. అక్బర్ సన్ described his father's policy as a Sulhi-Kul in the following words. ఏం చెప్పాడు? As in the wide expansion of the divine compassion, there is a room so and so, so and so, principle of universal peace. సుల్హి గురించి చెప్పిన వ్యక్తి జహంగీర్. ఇట్లాంటివి కూడా చూడాలి. సో అక్బర్ హోల్డింగ్ ఏ డిస్కషన్స్ with learned individuals of different faiths in his ఇబదత్ ఖానా అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క ఆల్ రిలీజియస్ మీటింగ్స్ జరిగేవి. దాన్ని సుల్హి-కుల్ అన్నాం. తర్వాత ద మొఘల్ ఎంపైర్ ఇన్ ద 17th century అండ్ దేర్ ఆఫ్టర్. ఏమైంది సెంటెన్స్? The inaccuracies were glaring. Documents from the 20th year of Shah Jahan's region inform us that the highest ranking Mansabdars were only 445 in number out of total 8,000. 8,000 Mansabdars ఉన్నారు, కానీ అందులో ఓన్లీ 445 కొద్దిగా పెద్ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఉన్నవారు.
military rank, ఏంటిది మన్సబ్ అంటేనే మన్సబ్దార్. This small number of a mere 5.6% of total number of mansabdars received 61.5% of the total estimated revenue of the empire as salaries for themselves and their troops. 60.5% రెవెన్యూ అనేది ఇక్కడ శాలరీకే ఖర్చు అయ్యేది అక్కడ. జస్ట్ అదొకసారి చూడండి. తర్వాత సో ఆఫ్టర్ 17th century ఏమైంది, ఇది కాస్త అయిపోయింది. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సర్దార్ సర్వాయి పాపన్న, ఈ పేరు ఇనే ఉంటుంది. సర్వాయి పాపన్న, హూ బిలాంగ్స్ టు ద వరంగల్ డిస్ట్రిక్ట్, ఫాట్ అగైన్స్ ద మొఘల్ rule in Telangana. He lived during the period of Aurangzeb. He supported the lives of many poor people who were backward and downtrodden. ఈ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లాకు చెందినవాడు. మొఘలులకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పోరాడినవాడు. ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో ఈయన ఉన్నాడు. వెనుకబడిన అణగారిన వర్గాల పేదల అభివృద్ధి కోసం కృషి చేశాడు. పాపన్న ఆక్యుపైడ్ ఏ తెలంగాణ ఏరియా ఫ్రమ్ మొఘల్ రూల్ బిట్వీన్ 1687 to 1724 CE and built a fort in ఇక్కడ కిలాషాపూర్, ఇది అండర్లైన్ చేసుకోండి. కిలాషాపూర్లో ఒక కోట కట్టుకున్నాడు. దాన్ని క్యాపిటల్ సిటీ వరంగల్ డిస్ట్రిక్ట్గా చెప్పుకున్నాడు. పాపన్న డ్యూరింగ్ హిజ్ reign of 30 years ruled భువనగిరి, కొలనుపాక, నల్గొండ, తాటికొండ, చేర్యాల, వరంగల్, హుజురాబాద్, హుస్నాబాద్, కరీంనగర్. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఏం చేశాడు, ఆయన నియంత్రించాడు, తన పాలనలో ఉంచుకున్నాడు. ఈ కన్స్ట్రక్టెడ్ హిజ్ ఫస్ట్ ఫోర్ట్ ఇన్ సర్వాయిపేట, ఆయన పేరుగా సర్వాయిపేట అనే దాన్ని ఏర్పాటు చేసుకొని, విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ హిజ్ రూల్. ఇతని యొక్క మెయిన్ ఏమేంటి, అతని యొక్క పరిపాలనని, ప్రాంతాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవటం. ఎక్కడి నుంచి, సర్వాయిపేట నుంచి. ఈ కన్స్ట్రక్టెడ్ ఏ ఫోర్ట్ ఇన్ తాటికొండ, వేములకొండ అండ్ షాహాపురం. Actually, check dam constructed during the rule of Papanna in Tatikonda shows that he was a development-oriented king. ఇతను కూడా కాకతీయుల్లాగానే ఒక చెక్ డ్యామ్ కట్టాడు. ఎక్కడ కట్టాడు, తాటికొండలో కట్టాడు. అంటే ప్రజలని చక్కగా పరిపాలించాలి, అన్ని ఏర్పాట్లు చూడాలనేటువంటి రాజులలో ఇతను కూడా అభివృద్ధిని కాంక్షించే రాజులు ఒకడని చెప్పి చెప్పడం జరుగుతుంది. Papanna mostly raised funds for war and army, guerrilla attacks and subedar, jamindars and landlords. వీళ్ళ మీద ఆయన దాడి చేసి ఎక్కువగా ధనం సంపాదించేవాడు. Upon hearing the news of Papanna's popularity, Aurangzeb advised Rustum Dil Khan to suppress Papanna. సో ఇదంతా కూడా ఒక స్టోరీ. సో మొత్తానికైతే పాపన్న సక్సీడ్ అయ్యాడు మొఘల్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా కాలం. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ 1717 CE, ద డక్కన్ సుబేదార్ కంబక్ష్ ఖాన్ స్టార్టెడ్ లూజింగ్ ద కంట్రోల్ ఆన్ డక్కన్. హ్యావింగ్ సీన్ ద వీక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కంబక్ష్ ఖాన్, పాపన్న అటాక్డ్ అండ్ కంకర్డ్ వరంగల్ ఫోర్ట్ ఆన్ April 1st in 1708. సో 1708లో ఈ యొక్క వరంగల్ ఫోర్ట్ని ఎప్పుడైతే వీక్ అయిపోయిన కంబక్ష్ ఖాన్ పాపన్న ఆక్యుపై చేశాడు. కానీ దెన్ కాంకర్డ్ ద గోల్కొండ ఫోర్ట్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. ఆ తర్వాత 1712లో పాపన్న చనిపోవడం జరుగుతుంది. ఇదంతా చూడండి. ఓకే, ద మొఘల్ ఎంపరర్ and their mansabdar spent a great deal of their income on salaries and goods. సో ఇంత మన్సబ్దార్ గురించి చెప్పుకున్నాం, ఎక్కువ వాటిలకే ఖర్చు అయింది అనేది ఇక్కడ మళ్ళొకసారి చెప్పారు. ద వెల్తియర్ పెసెంట్రీ అండ్ ఆర్టిసల్ గ్రూప్స్, ద మర్చెంట్స్ అండ్ ట్యాంకర్స్ profited in this period.
చాలా లాభాలు ఎవరికి వచ్చినాయి అంటే ఆ మన్సబ్దారీ సిస్టమ్ అమల్లో ఉన్నప్పుడు రైతులకి, అలానే చేతి వృత్తుల వారికి, అలానే ఇంకెవరు బ్యాంకర్స్ వచ్చాయి. ఇంకా ఏమైంది, ఎప్పుడైతే యాజ్ ది అథారిటీ ఆఫ్ మొఘల్ ఎంపరర్ స్లోలీ డిక్లైన్, మొఘల్ ఎంపైర్ డిక్లైన్ వచ్చిందో ది సబార్డినేట్స్ ఎమర్జ్డ్ యాజ్ ద పవర్ఫుల్ centers of power in the regions. They constituted new dynasties and held command of provinces like Hyderabad and Awadh. ఎప్పుడైతే మొఘల్ యొక్క పరిపాలన క్షీణించడం స్టార్ట్ అయిందో వాళ్ళ పాలనలో ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న రాజులు స్వతంత్రాన్ని ఏర్పడింది. అందులో ఒకటి హైదరాబాద్ అండ్ అవధ్. ఆల్దో దే కంటిన్యూ టు రికగ్నైజ్ ద మొఘల్ ఎంపరర్ ఇన్ ఢిల్లీ యాజ్ ఎ దేర్ మాస్టర్. అయినప్పటికీ వాళ్ళు స్వతంత్రం సంపాదించుకొని మొఘల్ చక్రవర్తినే మాస్టర్గా, మాస్టర్ అంటే ఏంటంటారు, వాళ్ళ యొక్క ప్రభువుగా, చక్రవర్తిగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందులో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు అసఫ్ జాహీస్. సో అసఫ్ జాహీస్లో ఫస్ట్ నిజాం ఉల్ ముల్క్, నిజాం ఉల్ ముల్క్, నాసర్ జంగ్, ముస్ఫర్ జంగ్, అట్లా కిందకు వస్తే మీర్ మహమూద్ అలీ ఖాన్ సిక్స్త్ నిజాం. ఇదొకటి ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. అండ్ ద లాస్ట్ వన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నిజాం. వీళ్ళిద్దరిది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ సిక్స్త్ నిజాం అండ్ సెవెంత్ నిజాం. After the weakening of Mughal Empire in 1720s, the Mughal governors asserted their independence. One of them was Subedar of Deccan, చింకిలిచ్ ఖాన్. ఈ దక్కన్లో ఉన్నటువంటి ఒక సుబేదారు, ఆయన పేరు చింకిలిచ్ ఖాన్. అతన్నే మనం నిజాం ఉల్ ముల్క్ అంటాం. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద అసఫ్ జాహీ డైనాసిటీ అట్ హైదరాబాద్. హైదరాబాద్లో అసఫ్ జాహీ రాజవంశాన్ని స్థాపించిన వాడు చింకిలిచ్ ఖాన్. ఆయన నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు చింకిలిచ్ ఖాన్. ఆయన స్టార్ట్ చేశాడు. నిజాం ఉల్ ముల్క్ రూల్డ్ 24 years. The Asaf Jahi rulers were then 10 kings who ruled 1724 to 1945. మొత్తం 10 మంది రాజులు పరిపాలించారు. ఈ నిజాం అనే బిరుదు ఎవరిచ్చారు వీళ్ళకి అంటే మొఘల్స్ ఇచ్చారు. కానీ ఈ 10 మందిలో ముగ్గురికి ఇవ్వలేదు. వాళ్ళు ఎవరంటే నాజర్ జంగ్, ముజ్ఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్. నాజర్ జంగ్, ముజ్ఫర్ జంగ్ అండ్ సలాబత్ జంగ్. సబత్ జంగ్ ఉంది, సలాబత్ జంగ్. The Nizams constantly fought the Marathas and the rulers of Mysore to carve the independent state. ఈ నిజాం రాజ్యాన్ని నిలుపుకోవడం కోసం వాళ్ళు ఎక్కువగా మైసూర్తోని, మహారాష్ట్రతో యుద్ధం చేయాల్సి వచ్చేది. Due to these reasons, they became independent of the British and lost their independent status. వీళ్ళిద్దరి మీద యుద్ధం చేయడానికి ఏం చేశారు, వాళ్ళు బ్రిటిష్ వారితోటి స్నేహం చేయాల్సి వచ్చింది. సో దానివల్ల వాళ్ళకున్న స్వతంత్రాన్ని మెల్లిమెల్లిగా కోల్పోయినారు. దే అండర్టుక్ ద colonial modernization of under the influence of the British officials. The British loved the Hyderabad culture. బ్రిటిష్ వాళ్ళకి హైదరాబాద్ యొక్క సంస్కృతి అంటే చాలా ఇష్టం. డ్యూరింగ్ లేట్ 19th century, హైదరాబాద్ ఎంబార్క్డ్ అనే డెవలప్మెంట్. 19వ శతాబ్ది చివరిలో హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రారంభం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాలార్ జంగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, Salar Jung was the Prime Minister of the Nizams between 1850 through 1883. 1853 అంటే ఇక్కడ నాసిరుద్దౌలా ఫోర్త్ నిజాం నుంచి 1883 వరకు, అంటే సిక్స్త్ నిజాం వరకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సాలార్ జంగ్. హూ ఇంబైడెడ్ కొలోనియల్ డెవలప్మెంట్ స్కీమ్స్. చాలా మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశాడు ఈయన. తర్వాత కూడా వస్తుంది నెక్స్ట్ లెసన్స్లో. ద సిక్స్త్ నిజాం, ఇందాకే చెప్పా, అండర్లైన్ చేసుకోండి, మహబూబ్ అలీ ఖాన్ సిక్స్త్ నిజాం. మార్క్డ్ విత్ ఎ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్. చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ద అసాఫియా లైబ్రరీ, విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్ అంటే విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రయం, మహబూబియా గర్ల్స్ స్కూల్, మహబూబియా బాలికా పాఠశాల, ఇవన్నీ స్థాపించబడ్డాయి. లైబ్రరీ, సఫియా లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ అంటారు దాన్ని. డ్యూరింగ్ ద మూసీ ఫ్లడ్స్ ఇన్ 1908,
personally supervised the relief operations. 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు తాను స్వయంగా వెళ్ళి అక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ చేయించాడు అండ్ వాళ్ళకి షెల్టర్ కూడా ఇచ్చారు. సో however, seventh Nizam determined the protect the feudal power structure before the popular movement for liberal administrative reforms. సో సెవెంత్ రూలర్ గురించి మనం 8th క్లాస్లో 12th లెసన్లో చదువుతాం, హైదరాబాద్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద Mughal empires and Asab Jahis. Now come to establishment of the British Empire in India. ఇండియాలో బ్రిటిష్ ఎంపైర్ ఎట్లా వచ్చింది, ఎట్లా వాళ్ళు స్ట్రాంగ్ అయినారు అని చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ కమ్స్ టు ఈస్ట్ ఇన్ 1600. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు 1600 కరెక్ట్గా. ద ఈస్ట్ ఇండియా కంపెనీ acquired a charter from the ruler of England, Queen Elizabeth I, granted it the sole right to trade with the East. This means to no other trading group in England could compete with the East India Company. With this charter, the company could venture across the oceans looking for new lands from which it could buy goods at a cheap price and carry them back to Europe to sell at higher prices. అంటే 1600 కరెక్ట్గా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక స్మాల్ కంపెనీ. ఇది బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి ఫస్ట్ దగ్గర నుంచి ఒక గుత్తాధిపత్యాన్ని పొందింది. గుత్తాధిపత్యం అంటే ఇక ఎవరికి ఆ అధికారం లేదు, ఆ వర్తక అధికారం పొందింది. ఏంటి దాని ప్రకారం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలలో వ్యాపారం చేయడానికి పూర్తి హక్కు కలిగి ఉంది. వేరే ఏ కంపెనీ కూడా ఈ కంపెనీతో తూర్పు దేశాలతో వ్యాపారం చేయరాదు, అది కండిషన్. దాన్ని గుత్తాధిపత్యం అన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు, ఏదైతే ఇక్కడ ఈ కొత్త భూభాగాలు తూర్పు భూభాగాలు ఉన్నాయో అక్కడ ఉన్న వస్తువుల్ని తక్కువ ధరకు కొని ఇంగ్లాండ్లో ఎక్కువ ధరకు అమ్మేవారు, ఆ తర్వాత యూరప్లో కూడా అమ్మేవారు. సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్, తక్కువ ధరకి కొనటం, ఎక్కువ ధరకి అమ్మటం. వ్యాపారం అంటే అదే కదా, మర్కంటైలిజం అంటే వ్యాపార లావాదేవీలు, వ్యాపారం మర్కంటైల్. Mercantile is a business enterprise that makes a profit primarily through trade. Trading companies in those days made profit primarily by excluding competition so that they could buy cheap and sell at high rates. అదే సేమ్ ఇందాక చెప్పింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ద్వారా లాభాలను పొందే వ్యాపార సంస్థ. తక్కువ ధరలకు వస్తువును కొని ఎక్కువ ధరలకు అమ్ముతారు. ఆ రోజుల్లో వ్యాపార సంస్థ మధ్య పోటీ లేకుండా చూసుకొని అధిక లాభాలను గడించేవి. కాంపిటీషన్ లేదన్నట్టు ఎక్కువ. So the royal charter, however, could not prevent other European powers from the entering into the eastern markets. By the time of the first English ships sailed down in the west to coast Africa around the Cape of Good Hope and crossed the Indian Ocean, the Portuguese had already established their presence in the western coast of India. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఫుల్ గుత్తాధిపత్యం ఇచ్చింది. ఏమని, మిగతా ఏ కంపెనీ కూడా ఈ తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు. ఓన్లీ వన్ కంపెనీ, దట్ ఈస్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ, అది మాత్రమే వ్యాపారం చేసుకోవాలి. కానీ మరి వేరే దేశాలు వ్యాపారం చేసుకోవద్దని లేదు కదా. సో అందువల్ల ఈ ఈస్టర్న్ మార్కెట్స్కి మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా వచ్చాయి. ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిందో అంతకన్నా ముందే ఇక్కడ ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. అందులో చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే వాస్కోడా గామా. వాస్కోడా గామా అంటే గుర్తొస్తుంది, మీకు ఏం గుర్తొస్తుంది మన జాగ్రత్తలో చెప్పుకున్నాం. Portuguese had already established their presence in the western coast of India and had their base in Goa. It was Vasco da Gama, a Portuguese explorer, who had discovered the sea route in India in 1498.
1498లోనే పోర్చుగీస్కు చెందినటువంటి ఒక ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరర్ అంటే కనిపెట్టినవాడు, సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు, ఎక్స్ప్లోర్ చేశాడు, కొత్తగా కనిపెట్టాడు. సో ఎవరు? వాస్కోడిగామా. సో కాబట్టి పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. By the early 17th century, the Dutch, who were exploiting the possibility of trade in Indian Ocean, soon the French traders arrived on the scene. చివరికి ఇక్కడ ఇండియాలో పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, తర్వాత డచ్ వారు, ఇంగ్లీష్ వారు, 4 యూరోపియన్ కంట్రీస్ చేరాయి. దేనికోసం అంటే వ్యాపారం చేయడానికి. The problem was that all the companies were interested in buying the same goods. ఈ 4 కంపెనీలు కూడా ఒకటే రకమైనటువంటి వస్తువులను కొనడానికి ఆసక్తి చూపించారు. ఏ వేటికైతే యూరోప్లో డిమాండ్ ఉంటుందో అది. మరి భారతదేశం దేనికి ఫేమస్? కాటన్ అండ్ సిల్క్. ఇది అండర్లైన్ చేసుకోండి, కాటన్ అండ్ సిల్క్. ఇక్కడ కాటన్ అండ్ సిల్క్ యూరోప్లో మంచి డిమాండ్ ఉంది. దాంతోపాటు స్పైసెస్ లైక్ పెప్పర్, క్లవ్, కార్దమమ్, సినమన్ టూ వేర్ ఇన్ గ్రేట్ డిమాండ్. ఇంకా వీటికి ఉంది ఏంటవి? లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క. వాటిని మనం ఏమంటాం? సుగంధ ద్రవ్యాలు అంటాం. వీటికి అక్కడ బాగా డిమాండ్ ఉంది. కాబట్టి ఇవి ఎక్కువగా ఇక్కడ తీసుకొని కొనుక్కొని తక్కువ రేటుకి అక్కడ ఎక్కువ రేటుకి అమ్మేవారు. కాంపిటీషన్ అమంగ్ ద యూరోపియన్ కంపెనీస్ ఇన్వైటబుల్ పుష్డ్ అప్ ద ప్రైసెస్ ఎట్ విచ్ ద గూడ్స్ వేర్ పర్చేస్డ్. ఇక్కడ ధర కూడా పెరిగింది కొంత. Trade was carried out the norms and trading posts were protected through the fortification. This effort fortify settlements and carry on the profitable trade led to intense conflict with the local rulers. ఏమైంది చివరికి అంటే ఈ యొక్క వ్యాపారం చేసుకునే సందర్భంలో ఇక్కడ ఆ యూరోపియన్ దేశాల మధ్య గొడవలు జరగటం, ఆ గొడవల్లో లోకల్ రూలర్స్ కూడా పాల్గొనటం, ఒక ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడింది. అది ఎంత పెద్దగా దారితీసిందంటే ఆర్మ్డ్ ట్రేడర్స్, యూరోపియన్ ట్రేడర్స్ ఫార్మ్ దేర్ ఓన్ కంపెనీస్ టు ట్రేడ్ ఇండియా. ద ఇంగ్లీష్ ట్రేడర్స్ ఫార్మ్ ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, while traders from France formed the French East India Company. Both companies fought against each other for many years to capture the trade in India. Each made efforts to drive to other away. They brought armies from England, France to help them in their fight. The kings of England, France also backed their respective companies and helped them in many ways. ఈ కంపెనీస్ చివరికి ఎంతగా ఇది అంటే వారి దేశాల నుంచి ఆర్మీని కూడా సపోర్ట్గా తీసుకొని ఈ ప్రాంతంలో ట్రేడ్ అంటే వ్యాపారం చేయడానికి యుద్ధాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ యుద్ధాలలో ఆర్మీ సహాయం తీసుకోవడం కాకుండా సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకునే వరకు, అలానే సొంత కోటలు కట్టుకునే వరకు వచ్చాయి. కింగ్ జార్జ్ ఫోర్ట్ అని, విక్టోరియా ఫోర్ట్ అని, ఇట్లాంటివన్నీ కట్టుకొని ఇక్కడ లోకల్లో యుద్ధాలు చేసుకున్నారు. ఇంకా తెలివైన పని ఏం చేశారంటే వాళ్ళే యుద్ధాలు చేసుకోకుండా లోకల్లో జరిగేటువంటి యుద్ధాలలో చెరువు వైపు ఉండి లాభపడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. The wealth that was accumulated in this way was one of the most important factors that enabled England to develop industries and establish their dominance in the world. So ఇట్లా ఈ వ్యాపారం అనేది ప్రపంచంలోనే ప్రపంచ ఆధిపత్యం కోసం ఇంగ్లాండ్ తపన చెంది చివరికి సాధించే పరిస్థితికి వచ్చింది. కానీ మొత్తానికైతే ఎక్కడెక్కడ ఈ ఇబ్బంది జరిగింది, ఏ దేశాల మధ్య ఘర్షణ జరిగింది అంటే స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, హాలండ్ అండ్ జర్మనీ. ఈ 5 యూరోపియన్ కంట్రీస్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా ప్రాంతాలలో కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నాయి. కాలనీస్ అంటే వలసలు. ఆ వలసల్ని ఏర్పాటు చేసుకుని ఆ వలసలలో ఉన్న వస్తువుల్ని ఎగుమతి చేసే వాళ్ళ దేశాలకు, యూరప్. ఇక్కడ కాలనీస్ గురించి మాట్లాడితే ఏంటంటే ఈ కాలనీస్లో ముందు ట్రేడింగ్ కోసం ఎంటర్ అయినటువంటి వీళ్ళు పూర్తిగా వాటిని పరిపాలించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ ఇండైరెక్ట్, తర్వాత డైరెక్ట్గా. The Mughal emperor as well as the Rajas and Nawabs began to realize how dangerous it was to let such traders maintain armies.
కొద్దిగా టైం అయిన తర్వాత మాత్రమే తెలిసింది వీళ్ళకి, ఎవరికి మొఘల్ రాజులకు కానీ నేటివ్ రాజాస్కి కానీ ఇలా వాళ్ళు ఆర్మీని డెవలప్ చేసుకుంటా పోతే ఎంత ప్రమాదమే తెలిసింది. బిల్డ్ ఫోర్ట్స్, ఫైట్ బ్యాటిల్స్ అండ్ యూజ్ మిలిటరీ ఫోర్స్ టు ఎస్టాబ్లిష్ ఎకనామిక్ పవర్ ఇన్ దేర్ కింగ్డమ్స్. అట్లా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక శక్తిని, తర్వాత ఆర్థిక పాలనని ఇక్కడ కొనసాగించారు, తర్వాత రాజకీయ పాలన కూడా చేశారు. As long as Mughal Empire was strong, it had not been possible for the European companies to establish their own military power in India. ఎప్పుడైతే ఔరంగజేబ్ వరకు ఉన్నటువంటి రాజులు ఉన్నారో అప్పటి వరకు వాళ్ళ వల్ల కాలేదు, ఏది ఇంగ్లాండ్ వాళ్ళ వల్ల కాలేదు, ఏ యూరోపియన్ దేశం వల్ల కాలేదు ఇక్కడ స్ట్రాంగ్ కావడానికి. ఆఫ్టర్ ఔరంగజేబ్ అవధ్, బెంగాల్ ప్రాంతాలలో, హైదరాబాద్ ప్రాంతాలలో ఇండిపెండెంట్ కింగ్డమ్స్ వచ్చినాయి. సో అప్పుడు మొఘల్ ఎంపైర్ అనేది వీక్ అయింది కాబట్టి ఈ ప్రాంతాల మీద బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం వహించారు. వన్స్ మొఘల్ ఎంపైర్ బ్రోక్ అప్ ఇంటూ దీస్ స్మాల్ కింగ్డమ్స్, ద కంపెనీస్ ఫౌండ్ దేర్ ఛాన్స్ టు అసెట్ దేర్ పవర్. అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1764 నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ ఆఫ్ ఆర్కాట్, అంటే తమిళనాడు, నార్దర్న్ తమిళనాడులో ఆర్కాట్ అనే ప్రాంతం, sent his army to fight against the French company. However, to everyone's astonished, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. The European traders became the bolder after his victory and felt that they could do whatever they wanted in India because of the strength of their armies. వాళ్ళకున్నటువంటి సైనిక శక్తితో భారతదేశంలో ఏది తలుచుకుంటే అది చేయొచ్చున్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు ఇక్కడ ఈ ఆర్కాడ్ యుద్ధం తర్వాత. దాన్ని కర్ణాటక వార్స్ అంటారు. The soldiers of European armies were better trained and received higher and more regular salaries. ఇక్కడ ఇండియాలో ఇండియన్ కింగ్స్ ఎందుకు ఓడిపోయారంటే, ఇండియన్ కింగ్స్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్మీకి రెగ్యులర్ శాలరీస్ లేవు, ట్రైనింగ్ లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేదు, అందువల్ల ఎక్కువగా ఓడిపోయారు. దాంతోపాటుగా ఇక్కడ ఏంటి ఇంకేమున్నాయి, వాళ్ళకి బెటర్ కెనాన్స్ అండ్ గన్స్ ఉన్నాయి. మనమేమో కత్తులతో పోరాడేది, వాళ్ళేమో గన్స్తో పోరాడేది. సో అలా పై చేయిగా ఉండేది యూరోపియన్ ఆర్మీస్, అవి ఫ్రెంచ్ ఆర్మీస్ కావచ్చు, బ్రిటిష్ ఆర్మీస్ కావచ్చు. సో గ్రోయింగ్ యూరోపియన్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా. సో మెల్లిమెల్లిగా వ్యాపారంతో చేసిన వాళ్ళు ఈ కాలనీస్ ఏర్పాటు చేసుకోవటం కోసం జరిగిన పోరాటంలో చాలా లాభపడ్డారు వాళ్ళు. ఒకసారి నిజాం గురించి చూస్తే, డూప్లెక్స్, గవర్నర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెల్ప్డ్ ముజఫర్ జంగ్ టు బికమ్ ద నిజాం ఆఫ్ డెక్కన్. ఇన్ టర్న్, ముజఫర్ జంగ్ gave the French some territories to near Pondicherry and the town of Machilipatnam. He also gave 50,000 to the company, rupees 50,000 to the French troops, and rupees 20 lakhs and Jagir worth 1 lakh per year to duplex. So ఇన్ని ఇచ్చారు డూప్లెక్స్కి. డూప్లెక్స్ ముజఫర్ జంగ్కి యుద్ధంలో హెల్ప్ చేసి ఈ దక్కన్ ప్రాంతానికి పాలకుగా చేసినారు. లోకల్ బోట్స్ బ్రింగ్ గూడ్స్ ఫ్రమ్ ద షిప్స్ టు మద్రాస్, అంటే మచిలీపట్నం ఉంది కదా, మచిలీపట్నము, చెన్నపట్నం అంటే మద్రాస్, ఈ ప్రాంతాల మీద అధికారం బాగా చెలాయించారు. తర్వాత ఇంకా మిస్యూజ్ ఆఫ్ కంపెనీస్ పవర్. ఈ కంపెనీ పవర్ అనేది మిస్యూజ్ అయింది. ఎట్లా కంపెనీ మిస్యూజ్ చేసిందంటే, ఇండియన్ కింగ్స్ కొన్ని వస్తువుల మీద వాళ్ళు ఏం చేశారు, పన్ను తగ్గించారు, పన్ను మినహాయింపు అంటారు. Some Indian rulers exempted company from the paying tax on many goods in purchasing their kingdoms. However, people began taking advantage of these concessions. For example, employees of the company would do their own private trading. సో ఇట్లా కంపెనీ ఎంప్లాయీస్ ప్రైవేట్ ట్రేడింగ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో దాన్ని అరికట్టాడు. అలాగే బ్రిటిషర్స్కి ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు కూడా హెల్ప్ చేశారు, దాంతో కూడా వాళ్ళు స్ట్రాంగ్ అయినారు. ద ఇంగ్లీష్ ఇంపోజ్ దేర్ రూల్. ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే దే స్టార్టింగ్ రిమూవింగ్ ద నవాబ్స్ అండ్ రాజాస్ అండ్ స్టార్టెడ్ రూలింగ్ దెమ్సెల్వ్స్ కొంతకాలం తర్వాత. ఇన్
1757, the English defeated Sirajuddaula, the Nawab of Bengal, at a place called Plassey, దాన్ని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం, అండ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ రూల్ ఇన్ ఓవర్ బెంగాల్. సో ఇది ఫస్ట్ వార్ 1757లో జరిగింది. ఈ యుద్ధంలో బెంగాల్ మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయించారు. తర్వాత English East India Company also forced to Nizam to Hyderabad hand over the coastal Andhra Pradesh districts of Krishna, Godavari, West Godavari, Srikakulam, Vijayanagaram, Prakasham, Visakhapatnam, Guntur. వీటన్నిటిని కలిపి ఉత్తర సర్కార్లండి దీన్నంతా ఆక్యుపై చేసింది. దానంతా కలిపి మద్రాస్ ప్రావిన్స్ చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే many Rajas of Nawabs understood the British plot that fought hard against them. They included Hyder Ali and Tipu Sultan of Mysore, the Maratha Sardar Mahadaji Shinde, Nana Fatnavis and others, and their kingdoms were small. One by one they lost them to the English. ఈ అన్నీ కూడా ఎట్లా లాస్ అయినాయి అనేది మనం చూస్తాం ఇక్కడ. ఇక చూద్దాం. అలానే వాళ్ళు ఆక్యుపై చేసిన తర్వాత ఒక రెసిడెంట్ని పెట్టేవాళ్ళు ఇక్కడ, ఇంగ్లీష్ అఫీషియల్ని ఆ మొత్తం చూడడానికి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఐ మీన్ రెడ్ ఆర్ పింక్ అనుకోండి, ఇది ఎల్లో కలర్. ఏరియాస్ అండర్ బ్రిటిష్ రూల్. ఫస్ట్ బ్రిటిష్ రూల్కి వచ్చినాయి ఏంటంటే మద్రాస్, ఉత్తర సర్కార్ అండ్ దిస్ బెంగాల్ ఏరియా. తర్వాత ఇది ఎప్పుడు 1770, 1830 మళ్ళీ ఏమైంది, బనారస్తో పాటుగా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రాంతం పోయింది, మధ్యలో కొంత మధ్యప్రదేశ్ ప్రాంతం పోయింది, ఇది వచ్చే వరకు మహారాష్ట్ర ప్రాంతం పోయింది, అండ్ తమిళనాడు ప్రాంతం పూర్తిగా చాలా వరకు. సో మైసూరు, హైదరాబాద్ మాత్రం మిగిలినాయి దక్కన్. సో ఇన్ 1857కి వచ్చే వరకు ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ మైసూర్, హైదరాబాద్ కూడా ఓన్లీ బాండింగే, అంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ బ్రిటిష్ రూలే నడిచింది. దాన్ని సబ్సిడరీ అలయన్స్ అంటాం. సైన్య సహకార పద్ధతి ద్వారా హైదరాబాద్కి సైన్యాన్ని ఇచ్చి లార్డ్ వెల్లస్లీ హైదరాబాద్ మీద ఆధిపత్యం వహించాడు. సో మిగతా ఆల్ ఓవర్ ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా రూలింగ్ కింద తెచ్చుకుంది. ఇది అప్పుడు నేటివ్ రాజాస్ ఈ రెండు ప్రాంతాలని పరిపాలించారు. సో డిస్కంటెంట్ విత్ ఇంగ్లీష్ రూల్. చివరికి ఏమైంది, వ్యతిరేకత వచ్చింది, రివోల్ట్ చేశారు. అందులో ఎవరు చేశారంటే సిపాయిస్ చేశారు. దాన్ని ఏమన్నారంటే ద రివోల్ట్ ఆఫ్ 1857. ప్లేస్ ఎక్కడ, ద మిలిటరీ కంటోన్మెంట్ ఆఫ్ మీరట్ వేర్ ద బ్రిటిష్ ఆర్మీ హ్యాడ్ క్యాంప్. ఎప్పుడు సండే, May 10, 1857. ఎందుకు జరిగింది ఇది? వాళ్ళ యొక్క బిహేవియర్ బాగలేక, సరిగా శాలరీస్ లేక. ఎవరు బిహేవియర్ బాగలేక? బ్రిటిష్ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ బిహేవియర్ బాగలేక. ఏం చేశారు వాళ్ళు? ఆన్ టాప్ ఆఫ్ దిస్ ద sepoys suspected that the cartridge of the new guns were coated with the cow and pig fat to keep them dry. ఈ యొక్క రైఫిల్స్కి ఉండేటువంటి క్యాట్రిడ్జ్కి పైన పిగ్ ఫ్యాట్ కానీ లేకపోతే కౌ ఫ్యాట్ కానీ పెట్టారు. దే ఫెల్ట్ దట్ దే రిలీజియస్ ఫెయిత్ వాజ్ బీయింగ్ వైలేటెడ్. అట్లా ముస్లిమ్స్ హిందూస్ యొక్క రిలీజియస్ ఫెయిత్ కూడా వైలేట్ చేశారు. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో బారక్పూర్, కలకత్తాలో కూడా ఒక తిరుగుబాటు జరిగింది. కానీ పెద్ద తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే మీరట్లో జరిగింది. 1857. The sense of discontent Meerut was widespread, and on this day the soldiers opened fire on their English officers. The rebellion soldiers marched towards Delhi that very night. రాత్రికే ఢిల్లీ మీదకి వెళ్ళిపోయినారు. సో ఈ యొక్క రెబెలియన్కి తోడుగా చాలామంది నేటివ్ రాజాస్ కూడా ఫైట్ చేశారు. అందులో చాలామంది ఉన్నారు. అప్పుడున్నటువంటి బహదూర్ షా జాఫర్ని ఇక్కడ రెడ్ ఫోర్ట్లో బంధిస్తారు. ద డే బ్రేక్ ద సిపాయిస్ మీరట్ హ్యాస్ క్రాస్ ద యమునా అండ్ రీచ్ ఢిల్లీ. దే ఎంటర్ ద లాల్ కిలా అంటే ఎర్రకోట, రెడ్ ఫోర్ట్, వేర్ బహదూర్ షా జాఫర్, ఈయన మొఘల్ యొక్క చివరి కింగ్,
of the Mughal dynasty was imprisoned by the English. They declared him their Badshah and persuaded him to reject the sovereignty of the British, drive out the English, and bring back Mughal rule for clarion call of the rebels. ఈ మొత్తం రెబలియన్కి బహదూర్ షా జాఫర్ని కింగ్గా ప్రకటించుకొని మళ్ళీ మొఘల్ సామ్రాజ్య పునఃస్థాపన చేయాలని బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టాలని ఈ సిపాయిలు భావించి చేసిన తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటాం. ఇందులోనే మనకి వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఇక్కడ అలీగర్, మణిపూర్, బులందేశ్వర్, అట్టోక్ అండ్ మథురా. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి ఫైటింగ్ విత్ ద బ్రిటిషర్స్. అక్కడక్కడ ఇదే సందర్భంలో కొంతమంది తిరుగుబాటు చేశారు. ఇక్కడ చూద్దాం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి. మెనీ రాయల్ ఫ్యామిలీస్ whose kingdoms had been taken away by the English joined the revolt. Among them were the former Nawab Awadh, Maharashtra Peshwa Nana Sahib, armies of rebels, sepoys of rulers from different corners of the country marched towards Delhi. సో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ సిపాయిల తిరుగుబాటు జరిగింది, విలేజెస్లో కూడా జరిగింది. స్పెషల్ రెఫరెన్స్ ఏంటంటే హైదరాబాద్ రాజ్యం కూడా సైలెంట్గా ఉండలేదు. Hyderabad was not silent as it suffered under the colonial policies. Among others, Turrebaj Khan, underline this, Turrebaj Khan was a revolutionary who fought against the British in Hyderabad. British వాళ్ళకి వ్యతిరేకంగా హైదరాబాద్లో పోరాడిన వ్యక్తి తుర్రబాజ్ ఖాన్. He, with support of Maulvi Alauddin, mobilized 6,000 people and attacked the British residency, present-day Women's College, Koti. He revolted at a time when the Nizam supported British. However, the movement was suppressed and Turrebaj Khan executed. మొత్తానికైతే బాగానే ఈయన ప్రయత్నం చేసినప్పటికీ చివరికి తుర్రెబాజ్ ఖాన్ని కూడా చంపేస్తారు. సో రివోల్ట్ ఇన్ ఎవ్రీ విలేజ్, ప్రతి విలేజ్లో జరిగింది. అడ్డం వచ్చిన వాళ్ళని ఇట్లా హ్యాంగింగ్, ఉరి తీయడం కూడా జరిగింది. సో అలా చేసి చాలామంది భయపడే విధంగా చేశారు. ఫిరంగిలు పెట్టి కాల్చిపడేశారు ముక్కలు ముక్కలుగా. సో హైదరాబాద్ స్టేట్ అండ్ బ్రిటిష్. As with their kingdoms of the time, Hyderabad too came under the influence of English East India Company. Eventually, the British placed their resident in Hyderabad to overview the entire administration of the state. The Nizam appointed his Prime Minister of Diwan, advised resident and the approval of the British Governor General. సో అట్లా బ్రిటిష్ వాళ్ళ యొక్క కనుసన్నులలో హైదరాబాద్ నగరం చాలా కాలం ఉంది. నిజాం స్టేట్. ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే, ఇఫ్ యూ గో టు హైదరాబాద్ యూ విల్ సీ ద ఫేమస్ సాలార్జంగ్ మ్యూజియం. హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. అందులో చాలా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. సాలార్జంగ్ హూ వాజ్ వన్ సచ్ దివాన్ ఆఫ్ హైదరాబాద్ అంటే ప్రధానమంత్రి. ఈ ఇంట్రడ్యూస్డ్ మెనీ రిఫార్మ్స్ టు కంట్రిబ్యూటెడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఈ డివైడ్ ద కింగ్డమ్ టు సుభాష్. ఉన్న రాజ్యాన్ని సుభాష్గా విభజించాడు. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ అంటున్నాం స్టేట్లో, అంటే కంట్రీలో స్టేట్స్ అంటున్నాం, మళ్ళీ డిస్ట్రిక్ట్స్ మండల్ అంటున్నాం కదా. అట్లా హైదరాబాద్ని ఆయన ఏం చేశాడు, సుభాష్గా విభజించాడు. దేశ్ముఖ్ని తీసివేశాడు. ఈ అబాలిష్డ్ ద రెవెన్యూ ఫార్మింగ్ సిస్టమ్ అండ్ ఇన్స్టెడ్ ఆర్గనైజ్డ్ డైరెక్ట్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. కలెక్టర్స్ని అపాయింట్ చేశాడు. ద జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇంక్లూడెడ్ ద క్రియేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్. ఇవన్నీ జ్యుడిషియల్లో కూడా మార్పులు తెచ్చారు అక్కడ. అట్లా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. అలానే రైల్వే లైన్ కూడా డెవలప్ అయింది. ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్కి. కొన్ని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ జరిగినాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి. దారుల్ ఉలూమ్ అనేటువంటి చాదర్ఘాట్ స్కూల్ వచ్చింది. సిటీ కాలేజ్ వచ్చింది. దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. మదర్సా ఈ ఆలియా అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఇవన్నీ కూడా హైదరాబాద్లో జరిగాయి ఎవరి బ్రిటిష్ వాళ్ళ యొక్క టైంలో. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్రిటిష్ ఎంపైర్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. హలో, అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగండి.
మోక్ష. హలో. గౌతమ్. లిఖిత్. హలో, చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి. స్కై ఈజ్ ఎవర్ హై. ఎవరమ్మా పేరు చెప్పు నాన్న, మాట్లాడు. హలో, నువ్వు అన్మ్యూట్ అయినావు, మాట్లాడొచ్చు. హలో. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పు నాన్న. హలో. హలో. స్పందన. హలో. శ్రీవర్ష. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గౌతమ్, శ్రీవర్ష, లిఖిత్, మోక్ష, నిహిత, స్పందన. ఎవరు మాట్లాడట్లేదు? చెప్పండి అమ్మా, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా? మధ్యలో నేను కొంత స్కిప్ చేశా. ఎందుకు స్కిప్ చేశా అంటే ఆ ఏరియా అంతా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు కాదు. హేమాశ్రీ. ఓకే, ఆపేద్దామా మరి క్లాసు? డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. అన్మ్యూట్ కండి. చెప్పమ్మా, ఎవరు? హైదరాబాద్. హలో, శ్రీనివాస్. శ్రీవర్ష. హలో సార్, నేను నాని. చెప్పండి నానిగారు, చెప్పండి. అదే క్లోజ్ చేద్దాం సార్. ఓకే, క్లోజ్ చేద్దాం. సో ఎల్లుండి డిస్కస్ చేద్దాం. ఓకే.